మళ్ళీ మనం అగాధ దగ్గరికి వచ్చేస్తే ఏంటి అగాధ స్టోరీ విన్నప్పుడు, అసలు స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? ఈ స్టోరీకి నేను యాప్ట్ అవుతాను, నాకు బాగుంటుంది, నాకు మంచి పేరు తీసుకొస్తుంది, ఇట్లా ఏమైనా అనిపించిందా? అంటే ఫస్ట్ మై ఎంటైర్ ప్రయారిటీ వాజ్ ఎంఎస్ రాజు గారు మాత్రమే. ఆయన చేసిన సినిమాలు చూసుకుంటూ ఆయన ఆ సినిమాలో పాటలు వినుకుంటూ పెరిగిన అమ్మాయి నేను, ఎందుకంటే ఇక్కడే పుట్టాను కాబట్టి. సో ఆయన పిలిచి ఆపర్చునిటీ ఇలా ఇలా ఒకటి అనుకుంటున్నాను, నువ్వు చేస్తావా అన్నప్పుడే ఐ వాజ్ లైక్ నేను చేస్తాను సార్ అని చెప్పాను. బికాస్ హీ సెడ్ దిస్ ఇస్ ద సెంటర్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. So that and MS Raju garu was enough for me to say yes. And ఆ రోల్ వింటున్న కొద్దీ దాని మీద వర్క్ చేస్తున్న కొద్దీ ఐ హవ్ రియలైజ్డ్ ఐ థింక్ నాకు కరెక్ట్ రోల్ పడింది. ఫర్ ఆల్ ద లాంగ్ వెయిట్, నేను ఇండియా వచ్చి 9 years అయింది, నేను ఇండస్ట్రీకి వచ్చి 7 years అయింది, ఆల్మోస్ట్ 7.5 years అయింది. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ బ్రేక్, ఐ హ్యావ్ టు డూ ఇట్. అయితే కామాక్షి మీరు చెప్తున్నారు నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను ఇండస్ట్రీకి అని చెప్తున్నారు. కాకపోతే ఒక వైపు డాక్టర్ నుంచి మోడలింగ్ చేయడం, మోడలింగ్ నుంచి తర్వాత థియేటర్, ఇప్పుడు మూవీస్, ఇదంతా చూస్తే అసలు ప్రీ ప్లాన్ గా వచ్చారు అని అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఇండియా వచ్చింది మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను. దట్ వాజ్ మై హోల్ ఎజెండా ఇన్ 2017. నా ఇంటర్న్షిప్ అయిపోయింది నా కాలేజ్లో. ఐ టోల్డ్ దెమ్ నేను ఇండియా వస్తాను, మిస్ ఇండియా పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతాను. బికాజ్ ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ప్యాజెంట్రీ అండ్ నేను ఎన్జిఓస్కి వర్క్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. సో ఐ థాట్ బ్యూటీ విత్ పర్పస్ అని ఒక సెగ్మెంట్ ఏదైతే ఉందో మిస్ ఇండియాకి, నేను మంచి ఎన్జిఓని అక్కడ మన ఎన్జిఓని ప్రమోట్ చేయొచ్చు. వాయిస్ ఫర్ గర్ల్స్ అని ఒక ఎన్జిఓ ఉంది ఇక్కడ హైదరాబాద్లో, for which I was spokesperson for very long time. ఆ ఇంటెన్షన్తో గ్లామర్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను, కానీ గ్లామర్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అన్న థాట్తో ఎప్పుడు అవ్వలేదు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఫర్ ది సోషల్ వర్క్, సోషల్ కాజ్. somehow destiny had something else. అండ్ మీ పేరు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. తెలుగు పేరు, చాలా చక్కగా పిలుచుకునే పేరు, కానీ ఈ జనరేషన్ లో అలాంటి పేర్లు ఎవరు కూడా పెట్టుకునే సిచ్యువేషన్ లేదు. అంటే అసలు పేరు వెనకాల ఏమైనా స్టోరీ ఉందా కామాక్షి? అంటే మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ మై పేరెంట్స్ వాళ్ళు కామాక్షి అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు. పుట్టిన దాని ప్రకారం ఒక అక్షరంతో పేరు పెట్టాలి అనేది ఉంటుంది కదా. సో యాక్చువల్లీ మై నేమ్ వాజ్ పావని. ఓకే, అమ్మో ఇప్పుడు ఇది పెద్ద మీ వైరల్ అవుతుంది అనుకుంటా, పావని దేవి. బట్ దట్ ఓన్లీ స్టేడ్ ఫర్ 2 days or 3 days. ఓకే, దెన్ పుట్టినప్పుడు పాతో పెట్టాలని ఏదో అన్నారట. బట్ దెన్ అగైన్ మై గ్రాండ్ పేరెంట్స్ వర్ లైక్ లేదు, మా కుల దైవం లాగా ఉంటుంది కదా వీళ్ళకి, సో కామాక్షి అమ్మవారు అనేసి ఇమీడియట్లీ సాయిబాబా కామాక్షి కలిపి మై నేమ్ ఇస్ సాయి కామాక్షి, భాస్కర్ల సాయి కామాక్షి. సంహౌ సాయి చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎవరు పిలవకుండా అది అలా అలా మరుగున పడిపోయింది కామాక్షి. యూజువల్లీ ఇండస్ట్రీకి ఎవరైనా వస్తే కొంత నేమ్ ఏదైనా పాతగా అనిపించింది, లేకపోతే ఇట్లా అనిపించింది, సో వీటిని ఏదైనా కొంత చేంజ్ చేద్దాం, ఇట్లాంటి థాట్స్ వస్తాయి కదా, మీకు అలాంటి థాట్ ఏం రాలేదు? నాకు రాలేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి వచ్చింది. పీపుల్ వర్ టెల్లింగ్ ఆ పేరు కొంచెం ఓల్డ్ పేరు లాగా ఉంది కదా, ఏమైనా మార్చుకోండి అనేసి. అది లైక్ నాకు ఎవరైనా ఉన్నదాన్ని మార్చమంటే నేను ఇంకా చాలా పంతాన్ని తీసుకుంటాను. సేయింగ్ దట్ మార్చాలా, ఎందుకు మార్చాలి, ఇప్పుడు నేను మార్చాను ఎందుకంటే బికాస్ చిన్నప్పటి నుంచి అలవాటైన పేరు ఇప్పుడు సడన్ గా ఇండస్ట్రీ కోసం నేను ఎందుకు మార్చుకుంటాను. అండ్ కామాక్షి అసలు ఏంటి, ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడి వచ్చారు, ప్రెసెంట్ మంచి స్టేజ్ లో ఉన్నారు, ఇంకా మంచి స్టేజ్ కోసం వెళ్తున్నారు, కానీ అసలు ఇండస్ట్రీలోకి రావాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? లక్ ఒకటే సరిపోతుందా, టాలెంట్ ఒకటే సరిపోతుందా, లక్ కూడా ఉండాలా, లేకపోతే కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి, అవన్నీ నిజమా? అంటే వాట్ ఐ విల్ సే ఫర్ షూర్, నేను అబ్జర్వ్ చేసి నా జర్నీ ద్వారా నేను చెప్పగలిగేది ఒకటే ఏంటంటే కన్సిస్టెంట్గా కష్టపడాలి. ఫేసెస్లో చాలా మంది నేను నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు ఫేడ్ అవ్వడం ఆర్ ఆపర్చునిటీస్ లేకుండా వెయిట్ చేయడం నేను చూస్తున్నాను. 2019లో నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు, బికాస్ దే పుట్ హార్డ్ వర్క్, ఇమీడియట్గా రిజల్ట్ రాకపోతే లైక్ ఇక్కడ ఏం అయ్యే పనులు కాదు అనేసి. బట్ దట్ కన్సిస్టెన్సీ, ఇప్పుడు మనం ఒక బాడీ చేయాలనుకుంటున్నా సరే ఒక్క రోజులో అయ్యేది కాదు కదా. మనం తినే తిండి, నిద్రపోయే విధానం, చేసే వర్కౌట్స్ అన్ని. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ, హార్డ్ వర్క్ ఇస్ ద కీ, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అండర్స్టాండింగ్. ప్రతి ఒక్క ఫీల్డ్కి వాటి ఇంటర్నల్ కల్చర్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు జర్నలిజమే ఉంది, యూ గైస్ హ్యావ్ వన్ కల్చర్,
విచ్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ బికాస్ యూఆర్ సీయింగ్ ఇట్ వెరీ క్లోజ్లీ. బయట నుంచి మా ఎవరికి అది కనిపించదు. అలానే ఇండస్ట్రీలో యాక్ట్రెస్ అవ్వాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా, దెర్ ఇస్ అ సర్టన్ కల్చర్, హౌ యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్. సో యూ హ్యావ్ టు బి స్మార్ట్ ఎనఫ్ టు అండర్స్టాండ్. అచ్చా ఓకే, ఇప్పుడు మనం వేరే కంట్రీ కదా అంటారు కదా, వెన్ యూ గో టు రోమ్ బి ఎ రోమన్ అనేసి. సో వెన్ యూఆర్ ఎంటరింగ్ అ ఫీల్డ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది unspoken rules and how do you present yourself. హార్డ్ వర్క్తో పాటు ఆ స్మార్ట్ వర్క్ కూడా యాడ్ అయితే ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. సో ఇట్ టుక్ మీ 9 years. అండ్ కామాక్షి ఏమైనా ట్రోల్స్ ఏమైనా ఎదుర్కొన్నారా? వస్తూనే ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది? అబ్బా ఖచ్చితంగా ఇది ఆన్సర్ ఇవ్వాల్సిందే, ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, కోపం వస్తుంది, ఇట్లాంటివి ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? లేదు, అంత ఎనర్జీ పెట్టను. ఎప్పుడైనా కొన్ని వచ్చినప్పుడు నాలో ఒక హ్యూమర్ యాంగిల్ ఉంది. చాలా మంది నేను డార్క్ ఫిల్మ్స్, ఇంటెన్స్ ఫిల్మ్స్ చేస్తాను కాబట్టి చాలా సీరియస్గా ఉంటుందని అనుకుంటారు. సర్లే మనలో ఎలాగో యాంగిల్ ఉంది కదా వాడేద్దాం అనేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఐ మేక్స్ ఫ్యూ సర్కాస్టిక్ రీల్స్ అంతే. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ట్రోల్స్కి రెస్పాండ్ అవ్వాలి అని అనుకోను. కానీ ఒక్కొక్కసారి మనం కూడా ఒక లో ఫేస్లో ఉంటాము. సో ఆ లో ఫేస్లో ఉన్నప్పుడు ఇలాంటివి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పద వెళ్ళి తిందాం అన్న ఫీలింగ్లో ఉంటాను. ఎనీథింగ్ వెన్ ఐ ఫీల్ సాడ్ ఆర్ ఈ ట్రోల్స్, ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ ఐ ఈట్. సో ఐ ఈట్ అండ్ ఐల్ స్లీప్. సో కామాక్షి కామెంట్స్ చదువుతారు, అయితే వచ్చే కామెంట్స్ అని చదువుతారు? అన్ని చదవను, కొన్ని కొన్ని చదువుతాను. సో అందరూ చూసినాక కొన్ని అయితే చదువుతారు కదా ఖచ్చితంగా. కామాక్షి కామెంట్స్ పెట్టండి. ఐ రెస్పాండ్ టు ఆల్ పాజిటివ్ కామెంట్స్. నేను నెగిటివ్ కూడా ఉంటాయి, నేను కావాలని రెస్పాండ్ అవ్వను. బికాస్ వాళ్ళకి నేను రెస్పాండ్ అయ్యి అంత ఎనర్జీ కూడా దే డోంట్ డిజర్వ్ ఇట్ అన్న ఫీలింగ్లో ఉంటుంది. పాజిటివ్ కామెంట్స్కి మాత్రం ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్లో రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. బికాస్ వాళ్ళంత ఎఫర్ట్ పెట్టి నేను తెలియకపోయినా వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ ఐ నీడ్ టు అప్రిషియేట్ దర్ ఎఫర్ట్.